ఎవరికి వ్రతఫలం వస్తుందని అడిగారు. చేసిన వాడికి వస్తుందా, చూసిన వాడికి వస్తుందా అంటే ఒక్కొక్కసారి చేసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చూసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చేసిన వాడికి చూసిన వాడికి కూడా వస్తుంది. ఎక్కడుంది? కథలో ఉంది. ఎలా ఉంది అంటే మనసు ప్రధానం. సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ టిఫిన్ చేయని వెళ్ళండి, భోజనం అనుకుంటారా, వెళ్ళిపోతారా అని సెల్ ఫోన్ తీసి మాట్లాడి చేశారనుకోండి, శ్రద్ధేది దాని మీద. ఆ గ్రహం వచ్చి అక్కడ కూర్చుంది, ఏం వింటున్నావు ఆయన చెప్తుంటే. చంద్రగ్రహాన్ని పిలిచావు, చంద్రుడు వచ్చాడు, నీకేది శ్రద్ధ? పెద్దలు వచ్చినప్పుడు నువ్వు మర్యాద పాటించకపోతే వాళ్ళు దాని వలన అప్రీతిని పొందుతారా, పొందరా? ఆయనకి గౌరవం లేదండి అంటారు. అలాగే మంత్రముతో పిలుస్తోంది బ్రహ్మస్థానం. ఆ ఉపకారమునకు మీరు ప్రత్యుపకారం చేయలేరు. ఆయన మంత్రశక్తి చేత పిలుస్తున్నాడు. శబ్దశక్తికి వస్తారు దేవతలు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి అంటారు శంకర భగవత్పాదులు మీనాక్షి స్థానంలో. ఒకప్పుడు చూశారు అలా రావడం దేవతల్ని. రామాయణ కాలంలో దేవతలందరూ వచ్చి కూర్చుంటే కనపడేవారు. అనుష్ఠాన బలం తగ్గిపోయి దేవతలు కనపడరు. ఇప్పటికీ కడపలో గండి అని ఒక క్షేత్రం ఉంది. ఆ గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో 2 కొండల మధ్యలో వాయుదేవుడు కట్టిన బంగారు తోరణం ఉందంటారు. అది పరమపుణ్యాత్ములు, ఇక జన్మ రాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కనపడుతుంది ఆ తోరణం అంటారు. ఒక బ్రిటిష్ కలెక్టర్కి కనపడింది అని గజెట్లో ఉంది ఇప్పటికి. అది ఎవరు, ఎటువంటి వారు అంటే ఏం చెప్పగలం? పైన ఉన్న పటాటోపాన్ని బట్టి చెప్పలేం, లోపల భక్తి వలన తెలుస్తుంది.